మనం ఇలా ఊరంతా తిరగటం వల్ల ఉపయోగం లేదవని. ఎందుకంటే ఆ దుష్టశక్తి మన కంటికి కనిపించదు. అది ఏ రూపంలో ఉందో కూడా తెలీదు. ఇప్పటి వరకు దాని దర్శనం ఊరి వాళ్ళకు కూడా జరగలేదు. అది కంటికి కనిపించని సూక్ష్మ రూపంలో ఉండొచ్చు, లేదా దూరం నుంచి మాటు వేసి చూస్తూ ఉండొచ్చు. మనం అక్షయం తీసుకొచ్చి వీలైనంత తొందరగా పూజలు చేస్తేనే ఊరి వారు ఊపిరి పీల్చుకుంటారు. బావా, ఒకసారి అటు చూడు. నేను పల్లెటూరుకి చాలాసార్లు వచ్చాను గాని ఎప్పుడు ఈ కోటను చూడలేదు. నువ్వెప్పుడైనా చూసావా? నేను చూడటం కూడా ఇదే మొదటిసారి. ఎందుకంటే నేను చిన్నప్పుడే సిటీకి వచ్చేసాను కదా. ఊరికి దూరంగా ఉన్న ఈ కోట గురించి నాకు తెలీదు. అవును బావా, ఎవరు వస్తున్నారు? ఏమా? బావున్నారమ్మా? బావున్నావమ్మా. ఈ కోట దగ్గర ఎందుకున్నారమ్మా? ఇక్కడుండకండి, తొందరగా బయలుదేరండి. మేము అడవి నుంచి కట్టెలను ఈ దారి నుంచే తీసుకురావాలి కాబట్టి మాకు తప్పదు. దీని గురించి తెలుసుకోవాలనుంది. దీని పేరు శవాల కోట. దీనికొక చరిత్ర ఉందని అందరూ చెప్పుకుంటారు గాని నాకు సరిగ్గా తెలీదు. దీంట్లో దెయ్యాలు భూతాలు ఉంటాయంట. అందుకే సూర్యుడు అస్తమించడానికి అరగంట ముందే ఇటువైపు ఎవ్వరమూ రాము. ఒక అబ్బాయి ఈ మధ్య చనిపోయాడని తెలిసింది. దీనివల్లేనా? అవునమ్మా, ముత్యాలమ్మ కొడుకు ఈ కోట దగ్గరకొచ్చి ఫోన్లో ఏదో రికార్డింగ్ చేశాడంట. అందులో ఏముందో ఎవ్వరికీ తెలీదు.